అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. లాంచ్ అవుతుండటం మాత్రం అది ఒక వార్తలాగా అయ్యింది. అంటే సునీత గారు మీకు ఏమన్నా విషెస్ చెప్పడం కానీ అట్లాంటి జరిగినాయా? డెఫినెట్ గా సార్. అప్పుడు ముందు ట్రైలర్ ఏదో లాంచ్ అయినప్పుడు అమ్మకి మెసేజ్ పెట్టారు, నచ్చిందని చెప్పారు. అండ్ ఆకాష్ కూడా ట్రైలర్ చాలా బాగుంది, నేను చూశాను. సర్కార్ అవును బాగుంది, చాలా న్యాచురల్ గా ఒక అర్తి స్టోరీ లాగా ఉంది. ఒక సోషల్ స్టిగ్మా మీద తీసిన సినిమా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రాఘవేంద్రరావు గారు దానికి బ్యాకింగ్ ఉన్నారు. అవును సార్. సో మీకు సంబంధించి అంటే ఈ బబుల్ గమ్ తర్వాత మీకు ఏదైతే వస్తుందో ఫీడ్బ్యాక్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, దాని మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ ఫిల్మ్ చేద్దామన్న ఆలోచనతో ఉంటారా, లేకపోతే ఆల్రెడీ వేరే సెకండ్ మూవీ కూడా ప్లాన్ చేసేసుకున్నారా? వింటున్నా సార్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి. అది చూడాలి ఎంతవరకు ఏది ముందరికి వెళ్తుంది అనేది. బట్ రిజల్ట్ బట్టి చేయడం అనేది నేను అది ఎప్పుడు అనుకోలేదు సార్. నా మెయిన్ మోటో నేను సినిమా చేస్తే అది మంచి కథ అయి ఉండాలి. ఓకే. సో ఒకవేళ నాకు ఒక అద్భుతమైన కథ నా చేతిలోకి వచ్చిందంటే డెఫినెట్గా చేస్తాను. అది రిజల్ట్కి సంబంధం లేకుండా చేస్తాను. ఓకే. రిజల్ట్ వల్ల డిసైడ్ అవ్వను, అది చెప్పవచ్చు. సో ఇంకొకటి లాస్ట్కి వచ్చాను. మామూలుగా అయితే అడగకూడదు కానీ అడగదలుచుకున్నాను. ఓకే సార్. సో మీకు సంబంధించి మీ ఫ్యామిలీ అంట ఒక మీడియాలోని కొంతమంది పని కట్టుకొని ప్రచారాలు చేయటం, అమ్మ గురించి నాన్న గురించి, ఇవన్నీ కూడా అలా జరుగుతున్నప్పుడు పిల్లలుగా మీకు దాన్ని ఎదుర్కోవడం అనేది ఎలా అనిపిస్తుంది? వార్తలు చదువుతున్నప్పుడు సో అమ్మా నాన్న విడిపోతున్నారంట, విడాకులు తీసుకుంటున్నారంట, ఈ వార్తలన్నీ ఒక సైడ్ వస్తూ ఉంటే అటు అమ్మ గాని ఇటు నాన్న గాని వాడికి సంజాషి కాదు, మేమంతా కలిసే ఉండాము అంటే నాకంటే తెలుసు, నాకు ఎగ్జాక్ట్లీ తన స్నేహితుడిని కాబట్టి నాకేం జరుగుతుంది ఏంటి, నాన్నప్పుడు ఎందుకు తాతయ్యకి ఆరోగ్యం సరిగా లేకపోతే అక్కడ ఉండాల్సి రావటం ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఓకే. నేను ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు, ఇలాంటి వార్తలన్నీ చూసేటప్పుడు మీకేమనిపించేది? అంటే నాకు నవ్వొచ్చేది సార్. ఎందుకంటే ఇలా ఫోన్లో చూస్తాను, నేను వీళ్ళని అడుగుతాను ఏంటి మీరు ఏమైనా ఇలా అవుతుందంటే ఏం లేదు నీకేంటి అంటే వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, వీళ్ళు ఎలా రాస్తున్నారు నాకు అస్సలు తెలియదు. అంటే రాసే వాళ్ళకి ఐదర్ వాళ్ళిద్దరికి తెలిసి ఉండాలి. అంటే వాళ్ళిద్దరు విడిపోతున్నారు అని రాసిన మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరికో ఒకరికి తెలిసి ఉండాలి. సరే వాళ్ళిద్దరికే తెలియదు అనుకుందాం, నాకు కొడుకుగా నాకు ఇంకా ఫస్ట్ తెలుస్తుంది, నాకే తెలియదు. రాసే వాళ్ళకి ఎలా తెలుస్తుందని నాకు ఇప్పటికీ ఈ రోజుకి అర్థం కావట్లేదు. సో చాలా నవ్వు వచ్చేది. అంటే ఎందుకంటే నాకు తెలుసు ఇద్దరు హాయిగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఎటువంటి అలాంటివి జరగట్లేదు, జరగవు కూడా అని నాకు క్లియర్గా తెలుసు. సో నాకు నవ్వొచ్చేది. అంటే ఏ రోజు పెద్ద బాధగా అనిపించలేదు. ఎందుకంటే నాకు క్లారిటీగా నాకు కావాల్సింది ఏంటి, వాళ్ళిద్దరు బాగున్నారా, హాయిగా ఉన్నారా, నా కళ్ళ ముందు కనిపిస్తుంది, నాకు తెలుస్తుంది. సో అది నాకు హ్యాపీనెస్ ఇచ్చేది. అది నాకు సరే. ఎప్పుడన్నా అంటే చూసి ఇలా రాస్తున్నారు ఇలా ఇంట్లో ఎప్పుడన్నా అనుకుంటారా? అంటే నేను ర్యాండమ్గా నేను ఒకసారి ఏదో ఫోన్ వాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూశాను. అది చూసిన తర్వాత అడిగాను నేను ఒకరోజు, ఎవరిని అడిగావు? అమ్మ నాన్న ఇద్దరిని అడిగారు. అంటే ఏంటి అంటే నాకు తెలియకుండా మీరు ఏంటి ఏం జరుగుతుందని అడిగితే వాళ్ళు నవ్వారు. మాకే తెలియదు అంటే వీళ్ళకి ఎలా తెలుసో వాళ్ళు అంటున్నారు. సో అది చాలా ఫన్నీగా అనిపించింది నాకు. అదే నవ్వుకోండి. అది అంటే కాన్స్టెంట్ గా ఒక పీరియడ్ అంతా కూడా అట్లాగే. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు షాక్ అనిపించింది, ఎందుకంటే అప్పటికి వాళ్ళని అడగలేదు కాబట్టి. ఫస్ట్ టైం ఇలా చూసినప్పుడు ఏంటి నిజంగానేనా నాకు అనిపించింది. తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత నవ్వు వచ్చింది. ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే. సో ఇప్పుడైతే అది ఒక పాస్ట్ ఇవన్నీ. సో అంటే మన ఒక సెలబ్రిటీల పబ్లిక్ ఫిగర్స్ లైఫ్లన్నింటిలో కూడా ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటాయి. సో ఇందాక మీరు ఒకటి అన్నారు కదా, నాకు సరిగ్గా చదువు మీద పెద్దగా ఎందుకు అంటే సార్ మా అమ్మ ఒక మాట చెప్పింది నాకు చిన్నప్పుడు. స్కూల్కి వెళ్తున్నప్పుడు అరే మార్క్స్ ఇంపార్టెంట్ కాదురా, నువ్వు నేర్చుకునే నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని చెప్పింది. ఫిక్స్ అయిపోయాను. అది మార్క్స్ ఇంపార్టెంట్ కాదు అని ఫిక్స్ అయిపోయాను. ఓకే. అండ్ అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండింది. నాకు ఎప్పటి నుంచో ఫిక్స్ అయింది అటు నేను చేస్తే యాక్టింగే చేస్తాను, ఇంకేం చేయను అని ఫిక్స్ అయిపోయాను. కాబట్టి పర్లేదు ఏదో ఒకటి చదువుదాం, పాస్ అయిపోయేంత వరకు చదువుకుంటే సరిపోతుంది. అంటే నేను ఎలాంటి అంటే బాగా చదువుకున్నా కూడా ఎగ్జామ్స్ రాయబుద్ది కాదు, ఫిక్స్ అయిపోయింది నేను. మార్క్స్ వేయను కాదు. సో అలాగా మంచి స్టూడెంట్ వరకు చూసుకుంటే మంచి స్టూడెంటేనా లేకపోతే డుమ్మాలు కొట్టడం ఉండేదా? డుమ్మాలు కొన్నిసార్లు అయ్యాయి సార్.
సో అది కూడా జరిగింది. ఆ, మంచి స్టూడెంట్ అయితే అనలేను, మంచి స్టూడెంట్. ఎక్కడ చదువుకున్నాడు? ఎందుకు రోషన్ ఎక్కడ చదువుకున్నాడు? నేను ఈ ఫస్ట్ డిపిఎస్లో జాయిన్ అయ్యాను సార్, తర్వాత శ్లోకా అనే స్కూల్లో జాయిన్ అయ్యాను, తర్వాత ఓక్రిడ్జ్ అనే స్కూల్లో జాయిన్ అయ్యాను 11th 12th. దాని తర్వాత కళింగ యూనివర్సిటీ అని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను, కరెస్పాండెన్స్. ఓకే అది అప్పుడు కోవిడ్ టైమ్స్ కూడా ఉన్నాయి, సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ దాంట్లో జరిగింది. ఓకే. అలాగా కంప్లీట్ డిగ్రీ వరకు ఎలాగోలా కొట్టుకుంటూ వచ్చి కంప్లీట్ చేస్తాను. సో మొత్తానికి డిగ్రీ హోల్డర్ అయితే. సో ఇప్పుడైతే ఫుల్ ఫోకస్ యాక్టింగ్ యాక్టింగ్. అంతే సార్. ఓకే. సో మీకు ఒక యాక్టర్గా కానివ్వండి, ఒక పర్సనాలిటీ పరంగా కానివ్వండి, రోల్ మోడల్ అంటే ఎవరన్నా? సార్ చాలా మంది ఉన్నారు సార్, బట్ ప్రైమరీగా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చేది మా అమ్మ మా నాన్న. అంటే వాళ్ళని పడిన కష్టాలు నేను కళ్ళారా చూశాను. అంటే నాకు క్లోజెస్ట్ ప్రాక్సిమిటీలో వాళ్ళ అంటే జర్నీని చూశాను నేను. సో నాకు మా అమ్మ నాన్న, మా తాత, మా నాన్నమ్మ, వీళ్ళందరి జర్నీలు నేను అంటే నాకన్నా దగ్గరగా ఇంకెవరు చూసి ఉండకపోవచ్చు. సో ఈ నలుగురు కన్నా నాకు ఇంకెవరు దీనికి మించి ఇన్స్పిరేషన్ ఎవరు లేరు. డెఫినెట్గా చాలా మంది ఉన్నారు, బట్ ఈ నలుగురే సార్ నాకు మేజర్ ఇన్స్పిరేషన్. మీ ఇంట్లో వాళ్ళే? అవును సార్, మీ వాళ్ళే. అవును. అదే. సో వాళ్ళ ప్రోత్సాహము, ఆ సపోర్ట్ తోటే మీరు సో ముందుకు వెళ్ళాలని. అవును సార్. ఇంకా కావాల్సింది ఏముంది, ఇంకా అమ్మ నాన్నలు ఇద్దరు కూడా అదే ఫీల్డ్లో ఉండటము, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అవును అవును. వాళ్ళు కూడా. సో అట్లా మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే సార్. ప్లానింగ్ అయితే ఉంది కదా, కెరీర్ ప్లానింగ్ అయితే ఉంది కదా. సో ఒకవేళ అంటే హీరోగా అంటే ఎవరికైనా హీరో కావటం, తర్వాత స్టార్ హీరో కావటం అనేది, సో ఈ ప్రాసెస్లో మీ నుంచి కూడా ఏమైనా ఒక ప్రొడక్షన్ హౌస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అట్లాంటిది ఏదైనా ఎప్పుడన్నా? నాకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది సార్. అంటే లైక్ అంత డబ్బులు సంపాదించిన తర్వాత ఆలోచన పెట్టుకుంటా, బట్ ఇప్పటివరకు అయితే అంత డబ్బులు నేను సంపాదించలేదు. బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, ఎందుకంటే నాకు ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయాలని ఉంది జనాలకు కానీ, వేరే బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ, చాలా మందికి. అంటే ఇప్పుడు నాకు మనిషి ఒక మాట చెప్పాడు, ప్రివిలేజ్ ఇస్ ద అంబ్రెల్లా దట్ యూ కీప్ అదర్స్ యూ డోంట్ హ్యావ్ ద ప్రివిలేజ్ ఫర్ అని. సో ఆ అంబ్రెల్లా అలా పట్టుకొని తీసుకెళ్ళాలని ఉంది. సో ఆ డబ్బులు సంపాదించిన తర్వాత డెఫినెట్గా నాకు కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలన్న కోరిక ఉంది. ఓకే. సో అది ఎప్పుడవుతుందో తెలియదు, కానీ ఆ ఐడియా అయితే ఉంది సార్. ఈ సినిమా సంబంధించి మీరు అందుకున్నటువంటి ఫస్ట్ చెక్ చెప్పచ్చా మాకు? చెక్ వచ్చింది అసలు? అది చెక్ లేకపోతే ఇంకా ఆ కోరికలు ఇంకా అందుకోలేదు సార్. నాకు ఫస్ట్ సినిమా అయితే వచ్చింది. సో ఆ మాటలు మాట్లాడకూడదు అనుకుంటా, చంపేస్తారు సార్. ఇది వదిలేసే. నిర్మలా కాన్వెంట్ అప్పుడు ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు సార్, 10,000 ఇచ్చారు. 10,000 క్రికెట్ బ్యాట్ కొనుక్కోమని ఇచ్చారు. ఇంకా ఆ వయసుకి నాకు దానికన్నా ఎక్కువ సంతోషం ఏం లేదు. ఓకే. సో దానికన్నా అంటే అప్పుడు హ్యాపీగా అనిపించింది. అంతే కదా, ఫస్ట్ చెక్ తీసుకున్నాం ఓకే అనిపించింది. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ సో మచ్. బబుల్ గమ్ అనే సినిమా ఖచ్చితంగా మీకు హీరోగా ఒక మంచి లాంచ్ ప్యాడ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో రాజు అండ్ సుమా కనకాల, సో వీళ్ళ కుమారుడిగా సార్ ఖచ్చితంగా సక్సెస్ కావాలని, సో వాళ్ళ ఆశయాలు కూడా వాళ్ళ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని మీరు సార్ ద హీరోగా, అలాగే మంచి యాక్టర్గా ఎదగాలని, పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.